పితృలోకం వెళ్ళాలి, పితృలోకం వెళ్ళాలి అనే కోరికతోటి మనకి తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. మందరా పర్వతం దగ్గరికి వెళ్తాడనమాట. సో ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో అగ్నిధర, అక్కడికి వెళ్ళిన తర్వాత అతను తపస్సు చేసుకుంటూ ఉంటే బ్రహ్మ ఏం చేస్తాడు, పూర్వచిత్తు వాళ్ళలో ఉన్న అందమైన అప్సరసని, ఎంతో పరమోత్తమైన ఆ అప్సరసని పంపిస్తాడనమాట. సో ఆ పూర్వచిత్తుని పంపిస్తే ఆమె ఏంటంటే అందులో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉన్నప్పుడు ఆమె కాళ్ళ గజ్జల సౌండ్, గాజుల సౌండ్ అవి వినపడుతూ ఉంటే అతను ఏం చేస్తాడు, అర్ధనిమిలిత నేత్రాలతో కొంచెం కళ్ళు ఓపెన్ చేసి నాకు దగ్గరలోనే ఉన్నట్టుంది అని చూస్తాడనమాట. చూసిన వెంటనే ఆయన ఆ మందానికి పరవశించిపోతాడు. ఆ తర్వాత మనకి 7 నుంచి 16 శ్లోకాల్లో ఏంటంటే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెడతాడనమాట. సో ఏం మాట్లాడుతున్నాడు అనేది నిన్న మనం కొన్ని చూసాం. ఎవరైనా చెప్తారా ఏమేమన్నాడు? 7 నుంచి 10 శ్లోకాలు ఏమడిగాడు? అంటే ఆయన అసలు స్త్రీగా భావించడం లేదు. ఆయన ఆమెని ఒక ఒక మునివర్యుల్లాగా అనుకుంటున్నాడు. ఇంకా అట్లా అనుకుంటున్నాను అనమాట. అంటే అది మోహంతో ఉన్నారు. ఎస్ ఇంకా ఆమె మాతాజీ, ఓకే. శ్వాస ఎలా ఉంది, సుగంధమైన వాసనలు వస్తున్నాయి, ఇలా అంతా కూడా ఆమె గురించి వర్ణనం. ఏం క్వశ్చన్లు అడిగాడు ఆమెని? హరే కృష్ణ మాతాజీ. మునివర్య, ఎవరు, నువ్వు దేని కోసం వచ్చావు? దేని కోసం వచ్చావు అన్నాడు. ఆ ఎవరి కోసం వచ్చావు? నీ కళ్ళ పైన ఈ కన్ను రెప్పలు ఎలా ఉన్నాయి, ధనస్సులాగా ఉన్నాయి. ఎవరినైనా అంటే ఈ ఏమన్నా ఉంటాయి కదా, విషపు మృగాలు, వాటిని సంహరించడానికి వచ్చావా, నీ కోసం వచ్చావా, నీ ఫ్రెండ్ కోసం వచ్చావా అనేసి అడిగాడు. ఇంకా ఆ తర్వాత ఏమన్నాడు, నువ్వు వెనకాల నీ శరీరం అంతా చూస్తే ఏంటి, నువ్వు బట్టలు వేసుకోలేదేమో అన్నట్టుగా కూడా ఉంది అనేసి అడుగుతా ఉన్నాడు. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఆయన ఆ, ఎందుకంటే అక్కడ ఇంకా కదంబ వృక్షం లాగా ఉంది అనేసి, నీ పిరుదులు ఎలా ఉన్నాయి, కదంబ వృక్షాలు లాగా ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ కూడా చెప్తూ వచ్చాడనమాట. సో ఇప్పుడు మనకి 10th శ్లోక వరకు మనం చూసాము. ఇంకా మిగతా ఇంకా ఏమన్నాడు, ఆమె ఎప్పుడైతే ఆ సారీ, ఆమె దగ్గర ఫుల్లుగా ఇవి ఏంటంటే భ్రమరాలన్నీ కూడా వస్తూ ఉంటే ఆమె పరిగెడుతూ ఉంది కదా, పరిగెడుతూ ఉన్నప్పుడు వాటన్నిటిని చూసి ఆయన ఏమన్నాడు, రకాలు వచ్చే వాటిని, శిష్యుల్లాగా ఉన్నాయి, నీ చుట్టూ ఆ తిరుగుతున్నాయి. నువ్వు ఒక పెద్ద గొప్ప ఆ, ఈ గురువు అయితే నీ వెనకాల లాగా వాళ్ళు వచ్చే సౌండ్ కూడా ఎలా ఉంది నాకు అని అంటే, ఆ సౌండ్ ఎలా ఉంది ఆయనకి? వేరాలా పక్షి సౌండ్ లాగా గిరిగిరి ఏదో తీతు పక్షి, పక్షి. ఏం పక్షి? తిచ్చురు పక్షులు మాతాజీ. ఇతరు పక్షులు మైన సౌండ్ చేస్తా ఉంటాయో ఆ విధంగా నాకు అనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఆ విధంగా పొగుడుతూ వస్తూ ఉన్నాడు అనమాట. ఓకే. సో మనకి 8లో ఏంటంటే ఎక్కువగా ఆ కళ్ళ గురించి ఆయన, ఆ కళ్ళు ఎలా ఉన్నాయి, బాణాల్లాగా ఉన్నాయి అని చెప్పేసి. 7 శ్లోకాల్లో చూసుకుంటే మనకి ఐబ్రోస్ అన్నమాట, ఐబ్రోస్ ధనస్సులాగా ఉన్నాయి అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ 9వ శ్లోకాలు వస్తే ఆ చుట్టూతో ఉండే ఆ బంబుల్ బీస్ అన్ని కూడా, వేమన తుమ్మెదలు ఇవన్నీ కూడా ఆయనకి ఎలా ఉన్నాయి, శిష్యుల్లాగా అనిపించాయి అని చెప్పాడు. ఆ తర్వాత మనకి కాళ్ళ గజ్జెలు 10వ దాంట్లో ఏంటి, కాళ్ళ గజ్జెల సౌండ్ ఎలా అనిపించింది అంటే, తిత్తిరి బార్డ్స్ ఉంటాయి కదా వై ఇందాక వాళ్ళు ఏంటంటే బంబుల్ బీస్ ఏంటంటే వాళ్ళు వేదాలు వల్లిస్తున్నట్టుగా అనిపించింది అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకోండి మాతాజీ, మీకు ఈజీగా ఉంటుంది. సో 7 నుంచి మనకి స్టార్ట్ అయింది కాబట్టి 7 వచ్చేసి ఫస్ట్ ఆయన ఐబ్రోస్ని, ఓకే. సో ఐబ్రోస్ ఎలాగా ధనస్సులతో పోల్చాడు, అంత గుర్తుపెట్టుకోవాల్సిన ఏమీ అవసరం లేదు మనకి, జస్ట్ ఐబ్రోస్. నెక్స్ట్ 8వ దాంట్లో వచ్చేసి కళ్ళు వచ్చేసి ఆయనకి ఏమంటారు, యారోస్ లాగా, బాణాలు లాగా ఉన్నాయి అని చెప్పి. 9వ దాంట్లో వచ్చేసి బంబుల్ బీస్, ఆ తుమ్మెదలన్నీ కూడా ఆమె వెనకాల పరిగెట్టే తుమ్మెదలన్నీ కూడా ఎలా అనిపించాయి అంటే శిష్యుల్లాగా అనిపించాయి అని. 10వది వచ్చేసి కాళ్ళ గజ్జలు తిత్రీ బార్డ్స్ కలవరం చేస్తున్నట్టుగా అనిపించాయి అని చెప్పేసి. ఇంకా ఏంటి, ఆమె బట్టలు వేసుకోలేదు అని, పిరుదులు కదంబ వృక్షం లాగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట. సో 11లో ఏం చెప్తున్నారో చూద్దాం మనం. యాక్చువల్లీ ఈ చాప్టర్ ఏంటంటే కావాలంటే 1 డేలో కూడా మనం ఫినిష్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా అంత ఎక్స్ప్లెనేషన్ ఏమి అవసరం లేదన్నమాట ఇది మనకి.
किं संभृतं रुचिरयोर्द्विजशृङ्गयोस्ते मध्ये कृशो वहसि यत्र दृशिश्रिता मे वज्गोरुणः सुरभिरात्मविषाणयीदृक् येनाश्रमं सुभगमे सुरभीकरोषि చదవండి మాతేజీ ఎవరన్నా 11 హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసి. ప్రణామాలు మాతాజీ. కిం సంవృతం రుచిరయోర్ద్విజశృంగయోస్తే మధ్యే కృశోవహస్య యత్ర దృశిశ్రితా మే పంకోరుణః సురభిరాత్మవిషాణయీదృక్ ఏనాశ్రమం సుభగమే సురభీకరోషి. హరే కృష్ణ. శిలపతి పిదప అగ్నిద్రుడు పూర్వచిత్తు యొక్క ఉన్నతమగు స్థనములను పొగడి ఇట్లు పలుకసాగెను. ఓ బ్రాహ్మణుడా, నీ నడుము అతి సన్నముగా ఉన్నది. ఓ బ్రాహ్మణుడా, నీ నడుము అతి సన్నముగా ఉన్నది. అయినప్పటికీ గొప్ప కష్టముతో నీవు 2 శృంగములను మోయుచున్నావు. వాని యందు నా దృష్టి సంలగ్నమై ఉన్నది. ఆ సుందరమగు శృంగములలో ఏమి నిండి ఉన్నది? ఉదయించు సూర్యుని వంటి ఎర్రని కుంకుమను వాటిపై నీవు చల్లుకొనినట్లుగా ఉన్నది. ఓ భాగ్యవంతుడా, నా ఆశ్రమ ప్రాంతమునంతటినీ సౌరభముతో నింపిన ఈ సుగంధ పంకము నీకెచ్చట లభించినది. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ 11 శ్లోకాలు ఏంటంటే ఆయన ఆ, స్తనాల గురించి పొగుడుతూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తా, అప్పటికీ కూడా ఆ స్తనాలు చూసిన తర్వాత కూడా ఆయనకి రాలేదు, ఇంకా కూడాను ఆయన ఇంకా మొహంలోనే ఉన్నాడు అనమాట. ఇంకా ఏమనుకుంటున్నాడు వాటిని? అవి శృంగాలు. శృంగాలు అంటే ఏమంటారు? కొమ్ములు అంటారు, లేకపోతే పర్వతం యొక్క శిఖరం ఉంటుంది కదా మనకి, ఆ కోన్ లాగా, దాని కూడా అంటాం అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఆయన వాటిని ఏవో కొమ్ము లాంటి ఏవో నువ్వు దాచుకొని తీసుకొని వెళ్తున్నావు, వాటిలో ఏదో విలువైంది పెట్టుకున్నావు, అందుకే వాటిని కప్పుంచుకున్నావు, ఎవరు చూడకూడదు అనేసి నువ్వు వాటిని కప్పేసి ఉంచుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా అంతేకాకుండా ఆయనకి కుంకుమ కనిపించింది అనమాట. కుంకుమ ఎందుకు మనం చాలా చోట్ల విన్నాము, ఎందుకు స్తనాలకి వాళ్ళు కుంకుమ అప్లై చేసుకుంటారు? నాకు కూడా తెలియదు ఆన్సర్. వెనకటి రోజుల్లో కంపల్సరీ 5వ తనం కోసం అని అంటారు మాతాజీ. యా నాకు తెలియదు. మాతాజీ తెలీదు. మనకి ఎక్కువగా మనం కృష్ణ దేహము దేవాలయం అని వెళ్ళినప్పుడు 5 చోట్ల 5వ లేడీస్ తనం కూడా కోసం కుంకం అని. పెట్టుకుంటారు. దేహాన్ని యా దేవాలయంగా భావించి 5 చోట్ల కుంకం పెట్టుకుంటారు. మనం ఎక్కువగా అంటే ఇప్పుడు మనకి తెలియదు, కానీ ఎక్కువగా మనము కృష్ణ బుక్ చదివినప్పుడు కృష్ణ స్టోరీస్ లో గోపికలు అందరూ కూడాను ఎప్పుడు ఆ కుంకుమ పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఆ కుంకుమతోటి అంతా కూడా కలర్ ఇలా అయ్యింది, ఈ విధంగా మనం వింటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఈ పూర్వచిత్తి అప్సరస కూడా అలాగే కుంకుమ పెట్టుకొని ఉంది స్థానాలకి. ఆ ఎర్ర కుంకుమ చూసినట్టున్నాడు అనమాట. చూసి అవి ఇది ఎలా ఉంది అంటే ఉదయించే సూర్యుడిలాగా కనిపిస్తుంది, అంత ఎర్రగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి ఎంటర్ అయ్యావో, నీ తపస్సు చేసుకునే ప్లేస్ కి మొత్తం అంతా కూడా మంచి సుగంధం వచ్చింది అనమాట. సో నీకు ఈ సుగంధం ఎట్లా లభించింది అనేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే కింద ప్రపాదులు వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అతను ఏంటి అంటే ఇంకా ఇప్పటికి కూడా ఇంకా యువతి అని గుర్తించలేకపోయాడు. అందుకనే తన్ని ద్విజ అని, అంటే మనకి ఎవరైతే ద్విజ అంటే మీనింగ్ ఏంటి? బ్రాహ్మణుడు. 2 జన్మలు తీసుకున్నవాడు అని అర్థం. 2 జన్మలు, 2. ఓకే, అంటే మన ఉపనయనం ఇవన్నీ అయిన తర్వాత బ్రాహ్మణులు కానీ దీక్ష తీసుకున్న వాళ్ళకి కానీ ఈ ద్విజ అనే పదం వస్తుంది అనమాట. సో అందుకని ఆయన్ని, ఎందుకంటే ఇందాక శిష్యులు ఇదంతా అన్నాడు కదా, అందుకని ఇక్కడ కూడా ద్విజ అని పోలుస్తూ ఉన్నాడు అనమాట. అందుకని నువ్వు ఎందుకు, అదిగా ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, నీ నడుమేమో ఇంత సన్నగా ఉంది, నువ్వేమో అంత భారాన్ని ఎట్లా మోస్తున్నావు, నువ్వు మోయగలుగుతున్నావా? చూడ్డానికి ఎలా ఉంది, స్త్రీకి ఆకర్షణీయమైన వాటిలాగా ఉన్నాయి, బట్ కానీ ఇంకా అతను ఏమనుకుంటున్నాడు, వాటిని కొమ్ములనే అనుకుంటున్నాడు, లేకపోతే పర్వత యొక్క శిఖరాలు లాంటిది ఏదో పట్టుకొని వెళ్తున్నాడు అని చెప్పేసి. ఇంకా అతనికి ఏంటంటే, నాకు చూడాలని ఉంది, నువ్వేం దాచుకున్నావో, నేనేమైనా తీసుకొని వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో, నేనేమి తీసుకెళ్ళను వాటిని, నువ్వు ఒక విలువైన దస్తులు దాచినా కూడా నాకు ఒక్కసారి చూపించు అన్నట్టుగా అడుగుతున్నాడు అని చెప్పి ఇక్కడ ప్రపాతులు వారు చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే శుభగా అని సంబోధించాడు అని. ఎందుకు అంటే, నువ్వు ఎప్పుడైతే ఈ ఆశ్రయ ప్రాంతం అంతా కూడా
కూడాను అంత సుగంధాన్ని వెదజల్లిగలిగావు అంటే నిజంగా నువ్వు భాగ్యశాలివి అయి ఉంటావు, అందుకోసమని అతని శుభగాని పొగిడాడు అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు అనమాట. సో మనకి 11వ బ్రాహ్మణుడు శ్లోకం అనుకుంటున్నారు మాతాజీ, ఆ? బ్రాహ్మణుడు అనుకుంటున్నా, బ్రాహ్మణుడు యువకుడు మునివర్య అంటే అంటున్నారు అంతే కదా, కదా మాతాజీ, బ్రాహ్మణుడే కదా అదే మునివర్య అంటే. ఎంతసేపు వర్ణించి బ్రాహ్మణుడు అనుకుంటున్నారా? ఫస్ట్ నుంచి ఆయన బ్రాహ్మణుడే అనుకుంటున్నాడు మాతాజీ. మాతాజీ అది ఎలా తెలియలేదు మాతాజీ, అంటే గర్ల్ అంటే చివరికి తెలిసింది మాతాజీ మాతాజీ. ఒక్కొక్కసారి మనము ఒక ట్రాన్స్ లోకి వెళ్తాం కదా, అప్పుడు మనకి ఎదురుగా ఉన్నది కూడా అర్థం కాదు. ఒక్కోసారి చూడండి, మనము ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, వస్తువు కోసం ఎత్తుంటాం, మన కళ్ళ ముందే ఉంటుంది కానీ మనకు కనపడుతుందా? లేదు లేదు మాతాజీ. సేమ్ అలాగే ఇప్పుడు అతను ఉన్న ట్రాన్స్ కి ఏంటంటే ఫస్ట్ ఒక మనిషి అనుకుని వెళ్ళాడు, అందుకని ఏంటి వాటన్నిటిని వేరేగా ఊహించుకుంటున్నాడు అనమాట. అందుకే స్తనాలను ఏమంటున్నాడు, శృంగాలు కొమ్ములు అంటున్నాడు అనమాట. అట్లే దాచుకొని వెళ్తున్నావు, అందుకే క్లాత్ కప్పేసుకున్నావు నువ్వు వాటిని. సరే, అవి తీసి నాకు చూపించు అని ఇక్కడ అడుగుతున్నాడు. ప్రభుపాద గారు కూడా భాషణంలో ఇలా చెప్తున్నారు కదా మాతాజీ, తపో లేదు ఫలితం మాత తపో ఫలితముగా అతడు ఆ రెండు ఉపాధులను అన్నడము భేదము గాంచుకుండెను అంటున్నాడు. అవును, అదే మాతాజీ, ఆయన ఆయన ఏంటంటే ఆ తపస్సులో తపస్సులో ఉన్నాడు, ఈ ఇంకా మూపులో బయటికి బయటకు రాలే, వచ్చాడు. సో ఇంకా తపస్సు దాంట్లోనే ఉంది అనమాట. ఎస్ మాతాజీ, యా. లోకం ప్రదర్శయ సుహృత్తమతావకం మే యత్రత్యయుత్తం ఉరసావయావావ పూర్వౌ అస్మద్విధస్య మన ఉన్నయనౌ బిభర్తి బహ్యద్భుతం సరసరాసు సాధాతి సారీ బహ్యద్భుతం సరసరాస సుధాతి వక్త్రే. సారీ, చదువుతారా? హరే కృష్ణ. ఎందుకు ఈ మధ్య ఈ శ్లోకాలు, ఈ మామూలు శ్లోకాలే కదా, ఎందుకు చదవట్లేదు ఎవరు? హరే కృష్ణ. యశోదమ్మ చదవండి, ఎందుకు కూడా మీకు ఇవ్వలేదు ఛాన్స్. చదవాల మాత్రం ఎవరికన్నా ఇస్తున్నారు. చదవండి చదవండి. లోకం ప్రదర్శయ సమతావకం మే, మళ్ళీ చదువుతాను మాత్రం. లోకం ప్రదర్శయ సృహుత్తమతావకం మే యత్రత్యయిత్తమురసావయవావ పూర్వౌ అస్వాద్విదస్య మన మాతాజీ, అస్మద్విధస్య అస్మద్విదస్య మన ఉన్నయనౌ విభర్తి బహ్యద్భుతం బహ్వాద్భుతం బహ్వద్భుతం సరసరాస సురాదివక్త్రే సరసరాస సుధాది వక్త్రే. సరసరాస సుధాదివక్త్రే. హరే కృష్ణ. మిత్రవర, నీ నివాస స్థానములను ఒక మారు చూపగలవా? ఉన్నతమగు స్థనముల వంటి అద్భుతమగు దేవ లక్షణములను ఆ పాత్రవాసులు ఎట్లు పొందగలిగిరో నేను ఊహించజాలనుకున్నాను. అవి నా వంటి వారి కన్నులను మనస్సును కలతపరచగలవు. ఆ ప్రాంతవాసులు మధురమగు వాక్కు దరహాసమును బట్టి వారి నోటి యందు అమృతము ఉన్నదని నేను తలతును. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. సో ఇక్కడ 12వ శ్లోకాలు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఈయన ఒక ముని అనుకుంటే వాళ్ళందరూ ఒక ఆశ్రమం, ఒక ప్లేస్ లో ఉంటారు కదా, ఆ ప్లేస్ లోకి వెళ్ళి అందరినీ చూడాలి అనుకుంటున్నాడు. ఎందుకు ఆయనకి ఆ కోరిక కలిగింది అంటే, ఇలా ఎత్తైన స్థనాలతోటి వెరైటీగా ఉన్నారు కదా వీళ్ళు, సో అలా ఇంకా ఎంతో మందిని చూడొచ్చు అనే ఉద్దేశంతో అతడు నన్ను అక్కడికి తీసుకెళ్తావా, నీ నివాస స్థానానికి నాకు చూపిస్తావా అనేసి. ఎందుకంటే ఆ ప్రాంతవాసులందరూ కూడా ఏదో తపస్సు చేసి ఇలాంటి లక్షణాలను పొందుంటారు అని అనుకుంటూ ఉన్నాడు అనమాట అతను. సో అందుకొని నాకేంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చూస్తే కన్నులు మనస్సు కూడా హాయిగా అంటే వాళ్ళు ఏంటంటే అవి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అనమాట. మన మైండ్ మనసు కలతపరుస్తుంది అంటే ఏంటి, అవి మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి అనమాట. అందుకని అలాంటి వాళ్ళు ఏంటి అంటే కన్నులు మనసుని కలతపరచగలవు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడాను వాళ్ళ
వాక్కు దరహాసము బట్టి వాళ్ళు అమృతం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకొని అక్కడికి వెళ్ళి మీ వాళ్ళందరినీ కూడా నేను చూడాలనుకుంటున్నాను, నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఆ ప్రాంతం గురించి, నువ్వు ఎక్కడుంటావు, నీ వాళ్ళందరినీ కూడా చూడాలనుకుంటున్నాను, నీకు అమృతం ఉంటుంది నీ వాక్కులోను అనేసి అనుకుంటున్నాను అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ కూడా ప్రపాదులు వారు ఇంకా ఏంటంటే అదే చెప్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి వెళ్తే చూసుకోవచ్చు. అందుకని ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సుహృత్తమ అనే పదం వాడాడు. ఎందుకంటే కొంతమంది చూడండి, మనకి మంచో తేడో తెలియకుండా మనతో పాటు తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళగలమా? అందుకని ఇక్కడ నువ్వు సుహృత్తమా, నాకు మంచి చేసేవాడు, నీకు నేను మంచి చేసేవాడు. సో ఆ విధంగా ఏంటంటే నాతో నీకేమి ఇబ్బంది కలగదు, నువ్వు నన్ను తీసుకొని పోవచ్చు నీ స్థానానికి అని చెప్పేసి అతను చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళతోటి ఆ మాటలు వినాలి అని, మధురమైన వాక్కుల్ని వినాలి అని, ఆ మనుషుల్ని చూడాలి అని చెప్పేసి అతను అంత ఆతృతతో ఉన్నాడు అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. కావాత్మవృత్తిరదనాద విరంగి వాతి విష్ణు కళాస్య నిమిషోన్మకరౌ చ కర్ణౌ ఉద్విగ్నమేన యుగలం ద్విజ పంక్తి శోచిః ఆసన్న భృంగ నికరం సరయిన్ముఖం తే. హరి మాతాజీ, చదవండి. మీరు సుప్రభాతం చదివినట్టు చదివారు, ఇప్పుడు నేను అలా చదవలేను. నాకు ఎందుకో తెలియదు, అదే వస్తుంది ఈ శ్లోకాలు బట్టి లేదు, ఏం ఇప్పుడు ఆ అర్థం మాతాజీ అవ్వట్లేదు. ఇంతకు నేను ముందు మారుద్దాం మాతాజీ ఎంత ట్రై చేసినా ఏదో ఒక లైన్ లో జరబడుతుంది అది. ఇంతకు ముందు మాతాజీ అలా చదివారు కదా, అది ఫాలో అయిపోయారు మీరు. అవునా? ఏం కాదు జరుగుతుంది? మాతాజీ రేవతి గోపి మాతాజీని మిస్ చేస్తున్నారు, అందుకే అది వస్తున్నది. ఓకే ఓకే. ఏమోలే మాత చదవండి. కావాత్మవృత్తిరదనాథ విరంగవాతి విష్ణో కలస్య నిమిషోన్మకరౌ చ కర్ణౌ ఉద్విగ్నమేన యుగలం ద్విజపంక్తి శోచిః ఆసన్న భృంగ నికరం సర ఇన్ముఖం తే. ప్రియమిత్రమా, దేహ పోషణకై నీవు ఎట్టి ఆహారమును భుజింతువు? తాంబూల చరణము చే నీ ముఖము నుండి సుగంధము వెలువడుచున్నది. నీవు కేవలము విష్ణు ప్రసాదమునే ఎల్లప్పుడూ భుజించవని ఇది నిరూపించుచున్నది. నిస్సందేహముగా నీవు విష్ణు కళవు కూడా అయి ఉందువు. నీ ముఖము మనోహరము సరస్సు వలె సుందరముగా ఉన్నది. నీ రత్నఖచితముగు కర్ణకుండలములు నిర్నిమేష నేత్రములు విష్ణు భగవాన్ వలె కలిగిన మకరములను పోలి ఉన్నవి. నీ నయనములు చంచలముగు మత్స్యములను పోలి ఉన్నది. ఈ రీతిగా రెండు మకరములు మత్స్యములు ఒకే సమయమున నీ ముఖ సరోవరమున విహరించుచున్నట్లుగా ఉన్నది. వాటితో పాటు నీ తెల్లని దంతపంక్తి సుందరముగు హంసలను పోలి ఉన్నది. విస్తరించి ఉన్న నీ గురులు ముఖ సౌందర్యమును వెంటనంటి ఉన్న భృంగముల గుంపు వలె ఉన్నవి. అది నాకు ఇదంతా చదువుతుంటే, థ్యాంక్ యూ మాతాజీ, ఇదంతా చదువుతూ ఉంటే భగవంతుడిని అన్నా పొగడలేదు, ఎందుకు ఈ పొగడతలంతా మనం ఎంతసేపు వినాలా వీటిని అనిపించింది నాకైతే. అంటే ఒక్కొక్కసారి చూడండి, అలా ఉంటే మనం మొహంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ తెలుసుకోవడం కోసం ఇంత వివరంగా ఇచ్చారు అని మళ్ళీ నాకు నేనే అనుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 13వ శ్లోకాలో ఆయన ఏం భుజిస్తాడు అనేది, ఆ సుగంధం ఎందుకు వస్తుంది అనేది అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి ఆయన ఫేస్ గురించి పొగుడుతున్నాడు అనమాట. ఫేస్ ఎలా ఉంది అంటే ఒక ఏమంటారు, లేక్ లాగా ఉంది. దాంట్లో ఏంటి, అన్నీ ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. మొసళ్ళు ఏంటి, ఈ చెవి కుండరాలని మనకి దామోదరాష్టకంలో వస్తుంది. ఏంటి శ్లోక, ఎవరికైనా గుర్తుందా? భగవంతుడి కొండలాలని గుర్తు తెచ్చుకోండి. నమామేశ్వరం మాతాజీ. లసత్కుండలం లసత్ కుండలం గోకులే వ్రజమానం. ఎస్ మాతాజీ. సో ఆ కుండలాలు ఎలా ఉన్నాయి, ఇలా ఊగుతూ ఉన్నాయి అని వాటిని ఎప్పుడు మకరాలతోటి పోలిస్తూ ఉంటాం. అందుకని విష్ణు భగవాని వలె అనేసి వాళ్ళు రాశారు చూడండి. సో అలాగా భగవంతుడి యొక్క డిస్క్రిప్షనే కనపడుతుంది నాకైతే. అది చదువుతున్నప్పుడు కూడా ఎంత భగవంతుడి ఇలా కదా అనుకుంటాము అని అదే గుర్తొస్తా ఉందన్నమాట. సో ఇక్కడ మెయిన్ మనకి ప్రపాదులు వారు ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, నువ్వు భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తినుంటావు అని ఎందుకు అనుకున్నాడు అంటే, ఆయన దగ్గర నుంచి ఒక మంచి సుగంధం వస్తూ ఉంది, అదంతా కూడా ఆశ్రమం అంతా వెదజల్లుతూ ఉంది. కాబట్టి భగవంతుడిలాగా ఎలా ఉందో అలాగా భక్తులు కూడా అలాగే ఉంటారు
కాబట్టి ఇతను కంపల్సరీ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని భుజించుంటాడు అని చెప్పేసి కింద ప్రపాదుల వారు మనకి ఇస్తారనమాట. విష్ణువులాగే విష్ణు భక్తులు కూడా వాళ్ళు ఆ సుగంధాన్ని వెదజల్లుగలుగుతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే నువ్వు విష్ణు కళవు అంటే విష్ణు భక్తులు ఏంటంటే విష్ణు కళ అంటారు. విష్ణువు నుంచే వస్తాం కాబట్టి విష్ణు యొక్క అంశలమే కాబట్టి అందుకుని అక్కడ నువ్వు నిస్సందేహంగా విష్ణు కలవు అయి ఉంటావు అంటే విష్ణు యొక్క అంశాన్ని అయి ఉంటావు అని చెప్పి ఇంకా ఆ ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో కర్ణకుండలాలు ఏంటి మన మొసళ్ళు లాగా ఉన్నాయి అని చెప్తున్నాడు. కళ్ళు వచ్చేసి ఆయనకి దేనిలాగా మత్స్యాలు చేపల్లాగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో అందుకని ఆయన మొత్తం కలిపి ఒక లేకులో ఒక మామూలుగా ఏంటి ఎక్కడైనా చేపలు మొసళ్ళు కలిసి ఉండడం అనేది కొంచెం రేర్ గా జరుగుతుంది. ఎందుకని ఉండవు? వర్షాలు చేపలు మింగేస్తాయి మాతాజీ, అవన్నీ చోటి ఉండవు. మింగేస్తాయి అందుకని. కానీ ఇక్కడ అన్ని కూడా కలిసి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకా నీ పళ్ళ వరస దంతమర్తి ఎలా ఉంది అంటే 2 హంసలు ఆడుకుంటున్నట్టుగా ఉన్నాయి. అంటే అంత తెల్లగా ఉన్నాయి. వాటిని చూస్తే నాకు హంసలు గుర్తొస్తున్నాయి అని చెప్తున్నాడు అనమాట. సో అంతేకాకుండా నీ కురులన్నీ కూడా ఏంటి అంటే ఎలా ఉన్నాయి అంటే భృంగాలు మనకి తుమ్మెదలు వెనకాల పడుతూ ఉంటాయి కదా, వాటి వలె ఉన్నాయి అని చెప్పేసి ఆయన అంత ఇదిగా పొగుడుతున్నాడు అనమాట. ఓకే. సో అదే ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ చెప్పింది. ఎందుకంటే భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రసాదాన్ని పూజిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ యజ్ఞం యొక్క సౌగంధ యజ్ఞ సామాగ్రి యొక్క వాసన ఎలా వస్తుంది. మన టెంపుల్కి వెళ్తే ఒక రకమైన వాసన వస్తుంది చూడండి, ఒక స్పెషల్ స్మెల్ అవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే భక్తుల ఇంట్లోకి వెళ్ళినా కూడా మనకి అదే రకమైన ఫ్లేవరు వాసన తగులుతూ ఉంటుంది. సో అలా అందుకే ఈయన నువ్వు విష్ణు భక్తుడు అయి ఉంటావు అని చెప్పేసి విష్ణు భక్తుల్లాగే అయి ఉంటావు అని మిగతాదంతా పొగిడారు అనమాట. येऽसौ त्वया करसरोजहतः पतङ्गो दिक्षु भ्रमन् भ्रमत ये जयतीक्षिणी मे मुक्तं न ते स्मरसि वक्र जटावरूधं कष्टो निलोहरति లంపటయేష నీవీం. హరే అదే కృష్ణ చదవాలి మాతాజీ. ఇందాక ఎవరో చదువుతున్నారు. ఒక్క నిమిషం సరే వచ్చిన మాతాజీ. ఇంతకుముందు ఎవరు మాతాజీ ఇంకెవరో చదువుతా అన్నారు. ఓకే చదవండి మాతాజీ. యోసౌ త్వయా కరసరోజ సత సత పతంగో దిక్షు భ్రమన్ భ్రమత ఏ జయతే క్షిణీ మే ముక్తం నతే స్మరసి వక్రజటావరూధం కష్టో నిలో హారతి లంపట ఏష నిమి నివిమి నివి నివిం. తాత్పర్యం: నా మనస్సు ఇదివరకే చంచలమే ఉన్నది. ఇప్పుడు నీ కరకమలములచే గ్రంథు క్రీడల సల్పుచు నా నేత్రములను కూడా నీవు కల్లోలపరుచున్నావు. నల్లని కేశ కలాపము విడివడినప్పటికీ నీవు గమనించటలేదు. నీవు దానిని ముడివేసుకొనవా ఏమి? పరమ కుటిలమైన వాయువు లంపటుని వలె నీ వస్త్రములను తొలగింప యత్నించుచున్నది. నీవది గమనించితివా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ నా మనస్సు అంతా కూడా గందరగోళం అయిపోతుంది నిన్ను చూస్తూ ఉంటే. ఒక పురుషుడివి అనుకున్నప్పటికీ కూడా నాకు ఏదేదో ఆలోచనలు వస్తూ ఉన్నాయి, చంచలం అయిపోతా ఉంది నా మనస్సు అని చెప్తా అంటే నన్ను కలవరపరుస్తున్నావు నువ్వు అని చెప్తూ ఇంకా ఏమంటున్నాడు, కరకమలం నీ చేతులు ఎలా ఉన్నాయి, కమలాల్లాగా ఉన్నాయి. వాటిలో కందుక అంటే ఏంటి, బంతి అన్నమాట. బంతి ఉన్నట్టుగా నాకు ఎలా అయితే మన చేతుల్లో కనుక బంతిని మనం ఎట్లా అయితే నలుపుతూ ఉంటామో ఆ విధంగా ఏంటంటే నా నేత్రాలు కూడా కల్లోలు పరుస్తున్నాయి, నిన్ను ఎటు చూడాలి, పైకి చూడాలి, కింద చూడాలి, ఎటు చూడాలి అనేసి ఆ విధంగా ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏంటి, జుట్టు విడబూస్తుంది అనమాట. అందుకొని ఏమంటున్నాడు, నువ్వు నీ జుట్టు విడిపోయింది. ఎందుకు? మునివర్యులు అయితే ఏం చేస్తారు, వాళ్ళు ఏం ముడెట్టుకుంటారు మాతాజీ. చేస్తారు, చివరికి కొంచెం సిక్కలాగా వదిలేసి లేకపోతే దీన్ని రబ్బర్ బ్యాండ్ పెట్టి అది ఉంటుంది అనమాట. సో అందుకని నువ్వు గమనించలేదేమో, నీ జుట్టు అంతా కూడా వీడిపోయి ఉంది, దాన్ని ముడివేసుకోవచ్చు కదా అని కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. అంతేకాకుండా ఈ వాయువు ఏదైతే మనకి గాలి వస్తుందో ఆ గాలికి నీ వస్త్రాలు కూడా తొలగింపబడుతూ ఉన్నాయి, అదన్నా నీకు తెలుస్తుంది
ఉందా లేదా, వీటన్నిటి వలన నాకు మతి భ్రమిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట చివరికి. అది సో ఇందులో ఏంటంటే అది ఆ బంతి చేతిలో కనుక ఎలా అయితే నలుపుతూ ఆడుతూ ఉన్నారో అలాగా నాకు కూడా ఇదిగా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. అది కాక ఆయన లోపల ఉన్న కోరిక అనమాట, వస్త్రాలన్నీ తొలగిపోతే ఆమెని నగ్నంగా చూడాలి అనుకునే కోరిక కూడా ఆయనకి మొదలవుతుంది అనమాట. అందుకని ఇతను ఆ విధంగా కూడా చెప్తూ ఉన్నాడు, చంచలమైంది అనేసి చెప్పడం అందుకనమాట. రూపం తపోధన తపశ్చరతాం తపోఘ్నం హేత్యత్తు కేన తపసా భవతోపలబ్ధం చెత్తుం తపోర్హసి మయా సహ మిత్రమహ్యం కిం వా ప్రసీదతి స వైభవ భావనో మే. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. ఇంద్రమాత చదవండి. రూపం తపోధన తపత్సరతాం తపోఘ్నం ఏతత్తు కేన తపసా భవతోపలబ్ధం చర్తుం తపోహసి మయా సహ మిత్రమహ్యం కిం వా ప్రసీదతి స వైభవ భావనో మే. హరే కృష్ణ. తపోధనుడా, ఇతరుల తపస్సును భగ్నమనర్చగలిగిన ఈ అద్భుతమైన సౌందర్యము నీకెచట సంప్రాప్తించినది. ఈ కళను నీ వెచట నేర్చితివి మిత్రమా. ఈ సౌందర్యమును పొందుటకు నీ వెట్టి తపమును ఆచరించితివి. తపో నిర్వహణమందు నీవు నాతో జత కూడా నేను కోరుచున్నాను. విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు నా ఎడ ప్రసన్నుడై నా భార్యగా నగుటకు నిన్ను పంపియుండవచ్చును. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. హరే కృష్ణ. చిన్నగా ట్రాన్స్లోంచి బయటకు వస్తున్నాడు అనమాట. సో బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఒక ఐడియా వచ్చింది. ఓ ఎంత సౌందర్యము ఇవన్నీ ఉన్నాయి అంటే, ఒకవేళ నేను బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నాను కదా, బ్రహ్మ ఏమన్నా నాకు పంపించాడా అని చెప్పేసి ఇప్పుడు ఆ మునివర్య అనే దాని నుంచి బయటకు వచ్చాడు అనమాట. బయటకు వచ్చి ఇంకా ఏమనుకుంటున్నాడు, అప్పటికి కూడా ఇంకా పూర్తిగా నువ్వేమీ అని చెప్పట్లేదు. లాస్ట్కి వచ్చాక చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎవరైనా సరే తపస్సును భంగం చేయడానికి నువ్వు వచ్చినట్టుగా అనిపిస్తుంది. నీ సౌందర్యం ఎట్లా వచ్చింది, నీకు ఏ తపస్సు చేస్తే వచ్చింది, నాకు ఇది కూడా అందుకని నువ్వేం చేస్తావు అంటే నాతో పాటు తపస్సు చేయి. ఎందుకంటే ఆయన చేస్తుంది ఏంటి అక్కడ తపస్సే కదా, సో నువ్వు కూడా నాతో జతకూడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఆయనకి తెలివి వచ్చింది. సో ఎప్పుడు చెప్తున్నాడు, మా బ్రహ్మ ఏమన్నా నా కోసం పంపించాడా, నేను దానికోసమే కదా తపస్సు చేస్తున్నాను అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఆగ్నేయుడు ఏంటంటే పూర్వచిత్తి యొక్క సౌందర్యాన్ని అంతా కూడా పొగిడేసిన తర్వాత చాలా ఆశ్చర్యం పొందాడు అనమాట. పొంది ఆ తర్వాత ఇదంతా ఎట్లా వచ్చింది అంటే నీకు తపోఫలం వల్లనే వచ్చి ఉంటది అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఏమన్నా బ్రహ్మదేవుడు ప్రసన్నుడై నా కోసం పంపించుండొచ్చు నేను అని చెప్పేసి మన ఇద్దరం కలిసి, అంటే నాతో పాటు జత కలిగి తపస్సు చేస్తావా అంటే ఏదో తపస్సు చేయడం అని కాదు, గృహస్థాశ్రమంలోకి వెళ్దామా మన ఇద్దరివి కలిసి అనే దానిగా ఆయన అడుగుతున్నాడు అనమాట. విసృష్టికర్తకు బ్రహ్మదేవుని చక్కని ప్రజాసృష్టి అందే అభిరుచి ఉండును కనుక అతడు ప్రసన్నుడు కానిదే తగిన భార్యను ఎవ్వడును పొందచారుడు. తత్కారణంనే వివాహ కార్యములందు బ్రహ్మదేవుని అర్చనము జరుగుచుండును. అవును మాతాజీ, పెళ్ళి చేస్తారా? నాకు ఈ డౌట్ వచ్చింది, మిమ్మల్ని అందుకే అడుగుతున్నాను చదివి మరి. బ్రహ్మార్చన చేస్తారా మాతాజీ పెళ్లిలో? పద్మజా మాతాజీ, మీరందరూ పెళ్లిళ్ళు చేసి ఉన్నారు. బ్రహ్మదేవుని చిత్రము కలిగిన పెళ్లి శుభలేఖ లేదు మాతాజీ. మేము వెంకటేశ్వర స్వామి మనకి ఇప్పుడు మురు మహారాజ్ గారు ఇవే వేస్తాం మాతాజీ. ఇంకా బ్రహ్మదేవుని అయితే అంటే బ్రహ్మదేవుడికి ఏమైనా మంత్రాలు చదువుతారా వివాహానికి ముందు? తెలుగులో చదువుతారేమో కానీ అంటే ఇక్కడ రాయటం ఏంటంటే ఈనాటికి భారతదేశం బ్రహ్మదేవుని చిత్రము కలిగిన పెళ్లి శుభలేఖలను వాడుట జరుగుతుంది. అదే అందుకని నాకు చదివిన నాకు డౌట్ వచ్చింది. సర్లే అడుగుదాం, నాకు తెలియలేదు. మా ఇంటి సాంప్రదాయం చెప్పండి. ఈ తలకి ఇది కడతారు కదా, బాసికము కడతారు కదా, కట్టినప్పుడు అప్పుడు ఆశీర్వచనం చేస్తారు. అది మన తాళి కట్టాక బ్రహ్మాయుర్భవ, అది ఒక శ్లోకం ఉంటుంది మాతాజీ. బ్రహ్మదేవుడు అంతా ఆయుష్ కలిగి ఉండాలని బ్రహ్మాయుర్భవ, అలా ముగ్గురు దేవతల తాలూకా అది వర్ణిస్తారు ఆ శ్లోకంలో మాతాజీ. విన్నాను.
నాకు ఇది లైన్ చదివిన వెంటనే అందుకే ఒకసారి ఆ అడుగుదాము నేను విన్నాను మాతాజీ, అది చెప్పు. ఇప్పుడు అది నాకు గుర్తు అంత ఐడియా రావట్లేదు ఆ లేదు. శ్లోకం గాని. ఆ శ్లోకం ఓకే ఓకే చెప్తా. బ్రహ్మాయురాయుర్భవ విష్ణురు శ్రీమాన్ భవ, బ్రహ్మాయురాయుర్భవ ధనం బహుపుత్ర ఎనీహో లాభం మాతాజీ వేరే శత వాళ్ళు కూడా ఉన్నారు సంవత్సరం ఇక్కడ. ఓకే దీర్ఘమాయువు అని లేకపోతే మన చెప్తారు కదా. ప్రభు ఇక్కడైతే ఉన్నారు కదా మనకి. ఆ శుభలేఖ మీద చిత్రం అంటున్నారు కదా, అదైతే ఇక్కడ అంటారు చూడలేదు. కదా, అది చదువుతారు మాతాజీ, నేను విన్నాను. అది బ్రహ్మముడి ఆశీర్వచనం. వేస్తారు అని బ్రహ్మముడి అయితే ముడి వేస్తారు కూడా మాతాజీ, అదే తెలుసు కానీ బ్రహ్మముడే అది కూడా వేస్తారు. బ్రహ్మముడి మాతాజీ వేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ బ్రహ్మముడి అంటారు కదా. అవును, ఎస్ ఉమ్. వేస్తారు కదా, ఇద్దరు కానీ పొంగులు కలిపి మాతాజీ బ్రహ్మముడి బ్రహ్మదేవుని వేస్తారు. చిత్రం అంటే ఆ బ్రహ్మముడేనేమో మాతాజీ, దాన్ని వేసి ఉంటారు. బ్రహ్మముడే ఆ శ్లోకం కూడా అంటే చదువుతారు. అవును, ఇక్కడికి బ్రహ్మముడి పట్టికల కూడా మీద కూడా గుర్తు రాలేదు. వాడుక, కరెక్ట్ మాతాజీ, ఇక్కడ బ్రహ్మముడి ఉంది కదా. శుభలేఖ పట్టికల మీద వాడుక అని ఆ శుభలేఖను వాడుట జరుగుతున్నది అనేసరికి ఇంకా శుభలేఖ మీద అయితే బ్రహ్మదేవుడి చిత్రపటం ఏం ఆ అదే లేదు. అదే అదే బ్రహ్మముడి అయి బ్రహ్మముడే ఉంటుంది. బ్రహ్మముడే మాతాజీ. బ్రహ్మముడి కరెక్ట్. కరెక్ట్. పత్రిక మీద ఉంటది మాతాజీ, అవును పత్రిక అవును మీద ఇద్దరు కంపల్సరీ పొంగులు కలిపి వేసిన మాతాజీ ముడి చిత్రం ఉంటది. ఆ పటం ఎస్. ఉంటుంది. ఆ, అంటే మనం బ్రహ్మదేవుడు అంటే అవును. బ్రహ్మదేవుడు మూడు తలలు వేసుకొని 4 తలలు వేసుకొని ఉంటాడు అదేమో నేను ఇందాక చదివేటప్పుడు కూడా నాకు అదే, ఏంటబ్బా ఇది ఎప్పుడు జరిగిద్ది, ఎప్పుడు లేదు కదా, సర్లే పద్మజా మాతాజీ వాళ్ళందరూ ఈ మధ్య పెళ్లిళ్ళు చేశారు కదా, అడుగుదాంలే క్లాస్ లోనే అనుకున్నాను అనమాట. అందుకే మళ్ళీ చదివి మరీ అడుగుతున్నాను మిమ్మల్ని. అవునవును, 2 కొంగులు ముడేసినట్టు ఉంటాయి. అవును మాతాజీ, దాన్ని ఎందుకు బ్రహ్మముడి అంటారు? విడిపోకుండా ఉంటాను. సో బ్రహ్మముడి తీయలేం. విడిపోకుండా ఉండడానికి మాతాజీ. ఆహా. లేదు, ఇంకేదో ఉంటుంది అంటే మాతాజీ. బ్రహ్మ సంకల్పం ప్రకారమే వివాహాలు జరుగుతాయి అంటారు కదా, దాన్ని ఏర్పాటు చేసిన ప్రకారమే, దాని వల్లేమో ఎనీహో ఒకసారి ఆ ప్రభుని అడుగుతాను, అన్ని అడిగి అది రేపు మీ క్లాస్ లో అది చెప్తాను. అందరూ మన అదే. తీర్చేయబోతుంది. ఓకే. పెళ్లి చేయాల్సిన వాళ్ళందరూ లేకపోతే మాతాజీ ధనరాజ్ ప్రభు కూడా తెలిసేమో అడగండి, పద్మాక్షి మాతాజీ. ఓకే విడిపోకుండా అడుగు. ఉండాలనో ఏమో మాతాజీ. యా. నాకు ఎందుకంటే ఈ శ్లోకాకి లెక్చర్లు కూడా దొరకలేదు, చూస్తే దాంట్లో ఏమైనా చెప్తారేమో అని చూద్దామంటే దొరకలేదు. మాతాజీ విడిపోకుండా ఉండాలనే ఏమో మాతాజీ బ్రహ్మముడి అని. అది ఓకే మాతాజీ, బ్రహ్మముడి అని ఎందుకు అంటారు అని. అదే ఇద్దరు విడిపోకుండా ఉండాలని అట్లా అని. బ్రహ్మకి ఏంటి మామూలుగా రిలేషన్? వాడుకలైతే సరదాగా ఏదైనా పీట ముడిపడింది, బ్రహ్మ ముడిపడింది తీలేము అంటారు, అంతేగాని అదే దాని పెళ్ళప్పుడు రిలేషన్ అంటే ఏంటి అది. కొంగు ముళ్ళు వేస్తారు, బ్రహ్మ ముడి వేస్తారు. ఎనీహో మాతాజీ కొంగు కనుక్కొని దాన్ని మళ్ళీ రేపు చర్చించుకుందాం. ఓకే. కనుక్కొని చెప్పండి ఓకే. మాతాజీ, మాకు యా. కూడా తెలుసు. నత్వాం త్యజామి దయతం ద్విజదేవ దత్తం యస్మిన్ మనోదృగసినో న వియాతి లగ్నం మాం చారు శృంగర్హసి నేతుమనువ్రతం తే చిత్తం యథా ప్రతిసరంతు శివా సచివ్యః. హరే కృష్ణ మాతాజీ, చదవనా? చదవండి దేవుడి మాత చదువు. హరే కృష్ణ. నత్వాం త్యజామి దైతం ద్విజదేవ దత్తం యస్మిన్ మనో దృగపి నో నవ్యాతి లగ్నం మాం చారు శృంగర్హసి నేతుమనువ్రతం తే చిత్తం యతః ప్రతిసరంతు శివా సచివ్యః. అనువాద భాషము శ్రీల ప్రభుపాద విజయ్ ప్రభుపాద వాచ. నిజదేవుడగు బ్రహ్మ పరమ కరుణతో నిన్ను నా కొసగినాడు కనుకనే నేను నిన్ను కలుసుకొనుట తటస్థించినది. నా మనస్సు దృష్టి నీయందే సంలగ్నమై మరలకున్నవి కనుక నీ సాంగత్యమును నేను వీడగోరను. ఓ చారుశృంగి, నేను నీ అనుచరుడను. నీకు ఇష్టమున్న చోటికి నన్ను కొనిపోమ్ము. నీ సకులు కూడా నన్ను అనుసరింతురుగాక. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇప్పటికే ట్రాన్స్ఫర్ నుంచి బయటకు వచ్చేసాడు ఆయన, పూర్తిగా బయటకు వచ్చాడు. ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, బ్రహ్మ నాకు ఎంతో పరమ కరుణతోటి నేను నాకు ఇచ్చాడు. సో అందుకని నువ్వు నా దగ్గరికి రావడం, నేను నిన్ను కలవడం అనేది జరిగింది. లేకపోతే నేను ఈ తపస్సులోనే నేను ఎందుకు కళ్ళు తెరిచాను అని ఆయనే చెప్పుకుంటున్నాడు అనమాట. చెప్పి ఇంకా ఏం చెబుతున్నాడు, ఏంటంటే ఇంక మళ్ళీ తపస్సు చేసే దృష్టి, నాకు మనసు అంతా కూడా అటువైపు వెళ్ళట్లేదు, నా మనసు దృష్టి అంతా కూడా నీ మీదే ఉంది. అందుకని నేను నీ సాంగత్యాన్ని విడాలి అనుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడి నుంచి ఏం చెప్తున్నాడు, నేను ఇంకా నీ అనుచరుడిని అయి ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం. ఓకే, కావాలంటే నీ ఫ్రెండ్స్ని కూడా నాతో పాటు రమ్మని చెప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఇంకా ఆయన ఏదంటారు, ఆయన బలహీనత ఏదైతే ఉందో దాన్ని ఆయన ఒప్పుకున్నాడు అని ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, అంటే అతను ఎక్కడికి, ఆమె ఒకవేళ అప్సరస్ కాబట్టి స్వర్గలోకాలకు వెళ్దామంటే అక్కడికైనా వెళ్దాము, ఎక్కడికి రావడానికైనా
నేను రెడీయే అని చెప్పేసి చెప్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇదే మనం ఎప్పుడైతే ఒక స్త్రీకి పాదాక్రాంతులం అయిపోతామో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ ఉంటున్నాము, ఏమి అనేది కూడా గుర్తుండదు. మనకి అజామిలా స్టోరీయే తీసుకుంటే 22 ఏళ్ళు ఎంతో చక్కగా అవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆమెని ఏమంటారు అతన్ని ఏమంటారు మాతాజీ, వేషం వేశ్య. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి ఆ వేశ్యని ఎప్పుడైతే అలా చూస్తాడో ఇంకా ఆమె వెనకాలే పడి వెళ్ళిపోతాడు. ఎవ్వరు గుర్తురారు, అప్పటి వరకు చేసిన భక్తి గుర్తు రాలేదు, వైఫ్ గుర్తు రాలేదు, తల్లిదండ్రులు గుర్తు రాలేదు, ఏమీ గుర్తు రాలేదు. 22 ఏళ్ళు పెంచిన పెంపకం అంతా కూడా పోయింది ఒక్క సో వెంటనే ఆమె వెనకాల వెళ్ళిపోయి నేను మీ ఇంట్లో పని చేయడానికి కూడా రెడీ అయిపోతాను అనేసి అజామిల్ అడుగుతాడు అనమాట. ఎట్లాగంటే నేను మీ ఇంట్లో జస్ట్ పని చేస్తూ మీ ఇంటి దగ్గరే ఉండిపోతాను నేను అని చెప్పి ఉండిపోతాడు అనమాట. అట్లా ఉంటుంది అనేసి ప్రపాదుల వారు ఆ స్త్రీ ఆ మైథున సుఖం అనేది స్త్రీ పాదాకాంతులు అవడానికి మెయిన్గా అదే ప్రాబ్లము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, కాకపోతే మనం అలా అందులో ఉండి మాట్లాడేవన్నీ కూడా అర్ధరహితాలు అని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి 7వ శ్లోకం నుంచి 16వ శ్లోకం దాకా కూడా 7లో వచ్చేసి ఆమె యొక్క కనుబొమ్మల గురించి అవి ఎలా ధనస్సులాగా ఉన్నాయి అని చెప్పి, 8వది వచ్చేసి ఆమె యొక్క కళ్ళు బాణాల్లాగా ఉన్నాయి అని, 9వది వచ్చేసి నీ చుట్టూతా ఉన్న తుమ్మెదలు ఏంటి అంటే నీ శిష్యుల్లాగా వాళ్ళు వేద మంత్రాలు పఠిస్తున్నట్టుగా ఉంది అని చెప్పాడు. తర్వాత 10వది వచ్చేసి కాళ్ళ పట్టీలు వచ్చేసి తిత్రా బాడ్స్ లాగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పాడనమాట. అదిగాక నీ బెల్ట్ ఏదైతే ఉందో అది ఎల్లో కలర్లో మెరుస్తూ ఉంది అని, తర్వాత ఆమె ఎల్లో కలర్ వస్త్రం వేసుకొని ఉంది పల్చడితి అందుకొని నీ పిరుదులు కదంబ వృక్షాల్లాగా ఉన్నాయి అని చెప్పాడు. ఆ తర్వాత 11వ శ్లోకాలు వచ్చేసి ఆమె యొక్క స్తనాలు కొమ్ముల్లాగా ఉన్నాయి, వాటిలో నువ్వేదో విలువైన దాచుకొని వెళ్తున్నావు, నేనేమి నీకు అపాయం కలిగించను, నాకు తీసి చూపించచ్చు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. 12వ శ్లోకాలు వచ్చేసి నీ నివాస స్థానం ఎక్కడో, అందరూ కూడా ఏదో తప్పు బలం వలన ఇలాంటి ఈ ఎత్తైన స్థానాలతో ఉండేలాగా మనుషులందరూ ఉంటారు, మీ వాక్కులన్నీ కూడా అమృతంలాగా ఉంటాయి, అందుకని అవన్నీ నేను చూడాలనుకుంటున్నాను, నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళు అని సుహృత్తమ అని అడుగుతాడు అనమాట. తర్వాత నీ యొక్క ఫేస్ ఎలా ఉంది అంటే సరస్సుతోటి లేక్ లాగా ఉంది, దాంట్లో నీ ఏంటి మకరాలు ప్లస్ మత్స్యాలు, కళ్ళేమో చేపల్లాగా ఇవన్నీ కూడా ఉన్నాయి, అన్ని నీ ఇదంతా వరుస ఎలా ఉంది హంసల్లాగా ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇదంతా నాకు 14 శ్లోకాలు ఇస్తున్నాడు. నా మనసుని ఎంతో కలవరపరుస్తూ ఉంది, నేను నా కళ్ళు నీ మీద నుంచి తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి 14లో చెప్తాడనమాట. 15లో ఏంటి అంటే నువ్వు ఏ తపస్సు చేసి ఉంటే నీకు ఎంత సౌందర్యం అనేది వచ్చి ఉంటుంది, సో నాతో జతగలిపి నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పేసి చెప్తూ, ఇంకా ఏంటంటే ఒకవేళ నిన్నేమైనా బ్రహ్మ పంపించాడా నా దగ్గరికి అని అడిగి, లాస్ట్ శ్లోకాలు ఏంటంటే బ్రహ్మ పరమకరుణితో నా దగ్గరికి పంపించుంటాడు, సో ఇంకా నేను నిన్ను వీడేది లేదు, నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళడానికి నేను రెడీ, నీ సకులను కూడా మనతో పాటు రమ్మని చెప్పు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి చెప్పాడండి. ఇప్పుడు 17 నుంచి మనకి 23 శ్లోకాల వరకు కూడా ఆ తర్వాత ఈ అగ్నిధర ఆమెతో పెళ్లి చేసుకోవడము ఏ విధంగా జరిగింది అనేది మనం మిగతా ఈ 6 శ్లోకాల్లో చూస్తాం అన్నమాట. ఎవరైనా చదువుతారు మాత్రం పెద్ద శ్లోక ట్రై చేస్తాం. ఇది లలనానున ఎవరు మాత చదువుతా అన్నారు? నేనే కదా మాత, ఇంకెవరన్నా అడిగారా? ఎవరు అడిగారు? నేను శ్లోక చదువుతారు మీరు కానీ నాగమణి మాట అడుగుతున్నారు. తర్వాత చదువుతారు మాతాజీ. శ్లోక చదవండి మాతాజీ. మీరు పద్మజ మాతాజీ మీరు స్టార్ట్ చేశారు కదా, మీరు చదవండి. శ్రీ సుఖ ఉవాచ ఇతి లలనానున యాతి విశారదో గ్రామ్య వైదగ్ధ్యాయ పరిభాషయా తాం విబుధవధూం విబుధమతిరధి సభాజయామాస. మాతాజీ కొంచెం స్క్రోల్ చేయండి. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను దేవతలతో శ్రీ సుఖదేవ్ గోస్వామి మాతాజీని అదే అని మాతాజీ అన్నాను. మీకు వినపడలేదు మాతాజీ? హరే కృష్ణ, 嗯 వినపట్టలేదు మాతాజీ? మీరు పైకి జరగండి. 嗯 కృష్ణ మీరు చదవండి. 17 నుంచి స్టార్ట్ చేశారు కదా, మీరు చదవండి. 17 నుంచి 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 చద
అదే ఓకే మాతాజీ, నాకు మీ వాయిస్ క్లియర్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, దేవతలతో సమానముగా బుద్ధిమంతుడైన ఆగ్నేయుద్రుడు స్త్రీలను వశపరుచుకొను కళ నెరిగినవాడు కనుకనే ఆ అప్సరసను అతడు కామపూరిత వాక్కులతో ఆనందింపచేసి ఆమె అభిమానమును పొందగలిగెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తా ఉన్నారనమాట. సో ఈ ఇవన్నీ ఏమంటారు అంటే అతను అలా మైకంగా ఇవన్నీ మాట్లాడడానికి ఏంటంటే ఆమెను ఇంప్రెస్ చేయడానికి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట సుఖదేవ్ గోస్వామి. అంతే చూడండి, మనం ఎవరినైనా మస్కా కొట్టాలి అంటే ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాటలతోటి వాళ్ళని పొగిడి ఏ విధంగా చేస్తూ మాతాజీ వెళ్ళిపోయారు మాతాజీ, నెట్ పోయిందేమో, అందుకే అది రికార్డ్ చేస్తాను. ఓకే ఓకే, మీరు రికార్డ్ చేయండి మాతాజీ. నేను చేస్తాను. యా. హరే కృష్ణమ్మ, కరెంట్ పోయింది. నాగమణి మాత చదవండి. పటే బుద్ధి యుత పరివత్సరోపలక్షణం కాలం జంబూద్వీపపటిన భౌమస్వర్గ భోగాన్ భుజే. వీరవరుడు జంబుద్వీపపతి అయిన అగ్నితుని బుద్ధి, విద్య, యవ్వనము, సౌందర్యము, శీలము, ఐశ్వర్యము, ఔదార్యములకు ఆకర్షితురాలై పూర్వచిత్తి అతనితో వేలాది సంవత్సరములు కలిసి జీవించి భూలోక స్వర్గలోక సౌఖ్యములను అనుభవించను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే ఈ అగ్నిదుడి యొక్క హరే కృష్ణ, గొప్పతనాన్ని ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళరా, అది ఇందాక రికార్డ్ లో పోయింది కదా. లేదురా, నేను చేస్తున్నాను రికార్డింగ్. ఉంది ఉంది రికార్డ్, ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఇందాక ఏదో చెప్పినట్టు పోయింది కదా అంటుంది. ఏం లేదు, ఈ శ్లోకాన్ని ఏంటంటే ఓకే. సో మనకి ఈ 17వ శ్లోకాల్లో సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉన్నారనమాట పరీక్షిత్ మహారాజ్కి. ఆయన ఏంటి అంటే మామూలుగా చెప్పాలి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే భగవంతుడు కూడా లీల చేయిస్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా ఆయనకి కోరిక పుట్టడము ఇదంతా, ఎందుకంటే దానికి ఆ తర్వాత మళ్ళీ ఈ రావాలి కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ప్రజోత్పత్తి అనేది జరుగుతూ ఉండాలి కాబట్టి, అందుకని అది కాకుండా ఈ ఆగ్నేయుడికి ఏంటంటే స్త్రీలను వశపరుచుకునే కళ కూడా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఆయన ఆ విధంగా మాట్లాడడం మూలంగా ఆమె కూడా వెంటనే ఆనందపడింది అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏంటంటే ఆయన నిజంగా భౌతిక భోగనంద ఆకర్షణ లేదు, కానీ ఏంటంటే మొత్తం ఆయన భార్యను పొందాలి అని అనుకున్నాడు కాబట్టి దానికోసం అనేసి తపస్సు చేయడం, బ్రహ్మ పూర్వశక్తిని పంపించడం, ఆమెని ఫ్లాటర్ చేయడం. ఎందుకంటే మరి ఆమె ఆనందపడితేనే కదా ఆమెతో సంసారం చేస్తాడు ఆయనతోటి, అందుకోసమని ఆయన అలా మాట్లాడాడు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో 18వ శ్లోకాలో ఏంటి అంటే ఆమె అలాగా ఆయనతోటి ఎన్నో వేలాది సంవత్సరాలు ఆయనతో పాటు ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 1,00,000 సంవత్సరాలు అని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ఆ అగ్నితుడి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నాడు అనమాట. అతను ఏంటి, ఆయన యొక్క బుద్ధి, విద్య, యవ్వనము, సౌందర్యము, శీలము, ఐశ్వర్యము, ఔదార్యం వీటన్నిటిని కూడా ఆమెకి నచ్చింది అనమాట. అందుకని వాటికి ఆకర్షితురాలయ్యి పూర్వచిత్ ఏంటి అలాగ ఆయనతో పాటు 1,00,000 సంవత్సరాలు ఉందని చెప్తూ ఉంటారంట. వేలాది సంవత్సరాలు అన్నారు, ఇక్కడ 100,000 సంవత్సరాలని కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా ఏంటంటే ఆమె ఎక్కడికి, ఎందుకంటే ఇందాక ఏమన్నాడు, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తాను అన్నాడు కదా, అందుకని ఇక్కడ భూలోకం, స్వర్గలోకాలు, సౌఖ్యాలు అన్నిటినీ కూడా ఆమె ఇక్కడే అనుభవించింది అనమాట ఆయనతో పాటు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. దామోదరి చదువుతావా?
బిజీ హరే కృష్ణ మాత చదవమంటాను. చదవండి జయశ్రీ మాతాజీ. దర్శాముహా ఆత్మజాన్ సా రాజవర అగ్నిద్రో నాభికిం పురుష హరివర్షేలావృత రమ్య హిరణ్యకురు హిరణ్మయ కురు భద్రాస్వ కేతుమాలా ఏడు మాతాజీ 9 మంది పిల్లల పేర్లు అంతే ఇది. రాజశ్రేష్ఠుడగు అగ్నిద్రుడు పూర్వచిత్తి వలన నాభి కింపురుషుడు హరివర్షుడు ఇలావృతుడు రమ్యకుడు హిరణ్మయుడు కురువు భద్రాశ్వుడు కేతుమాలుడు అను 9 మంది పుత్రులను బడసెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో మీకు ఆల్మోస్ట్ ఈ పేర్లన్నీ కూడాను హరివర్ష, ఇలా వర్ష, రమ్యక వర్ష ఇలా వస్తాయి మాతాజీ. అవి కూడా ఎప్పుడైతే జంబూ ద్వీపాన్ని 9 వర్షాలుగా డివైడ్ చేస్తారో 9 భాగాలుగా, సో ఈ పేర్లే వస్తాయి అనమాట. వాళ్ళకి ఏది ఇచ్చారో కొంచెం ఆ పేర్లతోటి అవి వస్తూ ఉంటాయి అనమాట. మీకు 16 చాప్టర్లకు వెళ్ళిన తర్వాత ఇవి క్లియర్గా అర్థమవుతాయి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి 9 మంది పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరు పూర్వచిత్తికను ఆగ్నేయుడికి కలిపి. సో వాళ్ళ పేర్లు ఏంటి అనేవి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. దామోదరి చదువు. హరే కృష్ణమ్మ. సా సూత్వధా సుతన్న వానువత్సరం గృహా ఏవ పహాయ పూర్వచిత్తార్భుయా ఏవ జం దేవముపస్థే. దీర్ఘాస్తుడు ఒకసారి ఏవజం కాదు, ఏవాజం దేవముపతస్థే. కొంచెం పైకి చెప్పారు. శ్రీల ద్వారా పిమ్మట పూర్వచిత్త ఏడాది ఒక్కమారు చొప్పున ఈ 9 మంది పుత్రులను కనెను. కానీ వారు కొద్దిగా పెరిగినంతనే ఆమె వారిని ఇంట వదిలి బ్రహ్మదేవుని అర్పించుటకు వెడలిపోయాను. హరే కృష్ణ. సో ఇక్కడ మీకు వచ్చిన డౌట్ ఏంటి? ఏడాదికి ఒక్కోమారు 9 మంది, 9 సంవత్సరాలే కదా, కానీ వీళ్ళు కలిసి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మరి ఏంటంటారు ఇది? ఈ క్యాలిక్యులేషన్ ఏంటంటారు? చాలా సంవత్సరాలు ఉత్తినే గడిపేశారు సంతోషంగా, ఆనందంగా. అది తర్వాత గుర్తొచ్చింది, అయ్యో పిల్లల్ని కనాలి కదా అనేసి. వాళ్ళ పిల్లల్ని కనిన తర్వాత కొంచెం పెద్ద అయ్యారు అంతే అనమాట. వాళ్ళని వెంటనే ఆమె ఏం చేసింది, అందరినీ వదిలేసి వెంటనే నేను వచ్చిన పని అయిపోయింది, అందుకొని నా కార్యం ముగిసిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అనేసి పిల్లల్ని ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. అది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తుంది ఏంటంటే, ఈ బ్రహ్మ ఇంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే అప్సరసల్ని కిందకి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు మేనక వచ్చింది, ఏం చేసింది? పెంచుకుంటూ కూర్చుందా? తపం చెడగొట్టడానికి వచ్చింది, చెడగొట్టింది, ఓ పిల్లనిచ్చింది, ఇంక నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయింది వెంటనే. సేమ్ అలాగే ఇక్కడ మనకి మేనకాది. ఇంకా ఇంకా ఇంతకుముందు ఏదో గుర్తెచ్చుకున్నాను, నేను మర్చిపోయాను. మీకు అప్పుడు చెప్పినప్పుడు అనుకున్నాను ఇవి కూడా చెప్పచ్చు అనుకున్నాను, భీష్మ వాళ్ళది కూడా అలాగే అవుతుంది కదా. అంటే అది గంగ కదా, అది కొంచెం ఓకే. ఇదంతా రావాలి కాబట్టి, వాళ్ళందరూ 9 మంది రావాలి కాబట్టి బయటికి ఆ విధంగా జరిగింది. అది కూడా చెప్పుకోవచ్చు మనం. సో అందుకని ఇక్కడ కూడా ఏంటంటే ఆ పూర్వచిత్తి కూడా శాశ్వతంగా ఉండడానికి రాలేదు. ఆమె పని అయిపోయింది. బ్రహ్మ ఏంటంటే పిల్లలు కనే వరకు ఉండు అన్నాడు. అందుకని సరే ఆమెతో ఆయనతో ఎంజాయ్ చేస్తా చాలా సంవత్సరాలు ఉండిపోయి లాస్ట్లో పిల్లలు కనేసిన తర్వాత ఇంకా ఆమె పిల్లని అతన్ని ఆగ్నేయుడిని వదిలేసి వచ్చేస్తుంది అనమాట బ్రహ్మలోకానికి. మళ్ళీ చదవండి మాతాజీ. ఆగ్నేత్ర సుధాస్తే మధురనుగ్రహదౌత్పత్తికేనైవ సంహానన బలోపేత పిత్రా విభక్త ఆత్మతుల్య నామాని యథా భాగం జంబూద్వీప వర్షాన్ని బుభుజుః. సరే ఎవరైనా మీనింగ్ చదవండి మాత, శ్లోక చదువుతున్నాను. హరే కృష్ణ మాతాజీ. చదవండి గీత మాత. తల్లి స్తన్యపానముచే అగ్నిద్రుని 9 మంది కుమారులు సహజముగానే దృఢకాయులైరి. అగ్నిద్రుడు వారికి జంబూద్వీపమందలి వివిధ భాగములను రాజ్యములుగా నిచ్చాను. అవన్నీయును వారి పేర్ల చేతనే పిలువబడినవి.
ఆ విధముగా వారు పితృదత్తమైన రాజ్యములను పరిపాలించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వాళ్ళు ఏంటంటే ఆమె కొన్ని సంవత్సరాలే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే చక్కగా మొన్న ఎవరు మనకి స్వర్ణ మాతాజీ మీరే కదా మొన్న అడిగారు మనకి ఆ, ఆ, ఏషియా ఐరోపా ఇవన్నీ ఉన్నాయి కదా అవును మాతాజీ. ఇవేనా మాతాజీ అని అడిగారు చూడండి. ఈ వర్షాలు ఇవి మాతాజీ ఇప్పుడు ద్వీపాన్ని డివైడ్ చేసినవి ఇవి అనమాట. ఓకే 9 మాతాజీ. కింద. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే యా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మామూలుగానే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అయ్యో తల్లి లేకుండా ఎలా ఉన్నారు ఏంటి అని అనుకోకలేదు. ఆమె యొక్క రొమ్ము పాలు తాగడం మూలంగా వాళ్ళు చాలా బలంగా తయారయ్యారు అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఆయన అగ్నిదుడు ఏం చేశాడు, ఈ జంబూ ద్వీపాన్ని ఈ 9 ఖండాలుగా విభజించి వాళ్ళకి ఇచ్చాడు. సో అదే వాళ్ళ పేర్లు ఇందాక చెప్పాను కదా మీకు, హరివర్ష, ఇలా వర్ష, ఇలాగా హిరణ్మయ వర్ష అని ఇలాగే ఆ పేర్లు కూడా అలాగే వస్తాయి అన్నమాట. అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే తండ్రి ఎలా చెప్పాడో అదే విధంగా వాళ్ళు కూడా పరిపాలించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఆ తల్లి గురించి చెప్తున్నారు, మాతృనుగ్రహాత్ అని చెప్తూ ఉన్నారనమాట. మనకి వెనకటి రోజుల్లో కూడా చూశారు అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు పాలిచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఇవ్వట్లేదు అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఆ తల్లి ఏంటంటే 6 నెలలు కనుక మంచిగా పాలిస్తే శిశువుకి వాళ్ళకి దృఢకాయం వస్తుంది అని మనకి నమ్ముతూ ఉంటాం కదా. సో అది అట్లీస్ట్ 1 సంవత్సరం అన్నా ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. నెలలు కూడా లేవనుకోండి, అది 6 నెలలు వదిలేయండి, 3 నెలలు ఇస్తేనే చాలా ఎక్కువ, పాలు రావట్లేదు, పాలు సరిపోవట్లేదు అంటున్నారు, డబ్బా పాలు మొదలు పెట్టేస్తూ ఉన్నారు. సో పిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే తల్లి పాలు ఇవ్వాలి అని చెప్తున్నారు అని ప్రభుపాదుల వారు అది. అందుకని వాళ్ళు ఏంటంటే ఆ తల్లి పాలు తాగడం మూలంగా వాళ్ళు పటిష్టంగా తయారయ్యారు అని కూడా చెప్తున్నారు. అయితే ప్రభుపాదుల వారు ఏంటంటే మనకి ఫస్ట్ చాప్టర్లో భగవద్గీతలో ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చేయను అని అంటాడో 4 కారణాలు చెప్తాడు. ఎవరికైనా గుర్తున్నాయి ఏంటి ఆ 4 కారణాలు ఆయన యుద్ధం చేయకపోవడానికి? కులక్షేమం, పాపభీతి, ఇలాంటివన్నీ చెప్తాడు మాతాజీ. ఫస్ట్ వర్ణసంకరం. దయ, ఫస్ట్ వచ్చేసి దయా చెప్తాడు. రెండోది వచ్చేసి పాపం కలుగుతుందేమో అని చెప్తాడు అనమాట. మూడోది వచ్చేసి వర్ణ సంకర చెప్తాడు అనమాట. నాలుగోది వచ్చేసి డైనెస్టీ కథ, వర్ణ సంకరలోనే డైనెస్టీ కథం అయిపోతుంది. మూడోది ఏదో ఉంది మాతాజీ, వీళ్ళంతా నా బంధుమిత్రులు అంటాడు మాతాజీ, ఇలా చేయాలని. ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఆనందం వచ్చిందో, ఇప్పుడు నేను ఒక కప్పు గెలుచుకొని వచ్చాను అనుకోండి, ఆ కప్పు గెలుచుకొని వస్తే దాన్ని అందరితో షేర్ చేసుకోవాలి కదా. నా వాళ్ళందరినీ చంపేసుకుంటే నేను ఎవరితో ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి నేను ఎవరితోటి అని. మూడోది ఎంజాయ్ అనమాట, నేను ఎవరితో ఎంజాయ్ చేయాలి అని. నాలుగోది వచ్చేసి వర్ణ సంకర ద్వారా ఏమవుతుంది, నా రాజ్యం ఇదేంటే నా వంశం అంతా నిర్మూలం అయిపోతుంది అనేసి ఈ 4 కారణాలు. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ స్త్రీలు పతనం చెందితే కనుక ఏమవుతుంది అంటే ఇది వర్ణ సంకర సంతానం అవుతుంది అని చెప్పేసి, దాని వలన ప్రపంచం అంతా కూడా దారుణంగా తయారవుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. అందుకే ఎక్కువగా మనకి ఏం చెప్తారు, జంటుది వచ్చేసి క్యాస్ట్ పరంగా ఆయన హైలో ఉండాలి, లేడీస్ వచ్చేసి తక్కువలో ఉండాలి అని చెప్తుంటారు. బట్ అవన్నీ దేని ద్వారా వస్తాయి? ఇప్పుడు మనం అనుకునే క్యాస్ట్లు కరెక్టా? అది మాతాజీ మన గుణాలను బట్టి అని గుణకర్మలను బట్టి వెనకటి రోజుల్లో కరెక్ట్ గా ఉండే, ఇప్పుడు కాదు. మనం బ్రాహ్మణులు పుడితే బ్రాహ్మణులు, శుద్ధులకు పుడితే శుద్ధులు, వైశ్యులు పుడితే వైశ్యులు అనుకుంటాం. అది కాదు అనేది ఇక్కడ మనకి తెలుసుకోవాలన్నమాట. సో ఇంకా ఏదంటే మనకి మన సంహితలో కూడా ఏంటి అంటే స్త్రీ పవిత్రాలుగా విసనీయులుగా ఉండడానికి మనకి ఎంతో అవసరం. అందుకని ఏం చెప్తారు, మనకి 3rd క్యాంటోలో వచ్చింది, 2nd క్యాంటోలో కూడా వచ్చింది. సో మనం స్త్రీకి ఏం నేర్పించాలి? ఫస్ట్ నుంచి పతివ్రత లక్షణాలు నేర్పించాలి. భగవతునికి మగవాడికి ఏం నేర్పించాలి? బ్రహ్మచర్యము, ఇవన్నీ నేర్పించాలన్నమాట. అప్పుడే వాళ్ళిద్దరూ సగముగా ఉండి దాన్ని సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని చెప్పేసి మనకి 3rd క్యాంటోలో చాలా చోట్ల కూడా వస్తుంది అనమాట. ఓకే, చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాత, చదవండి ఇందిరా మాతాజీ. అగ్నిద్రో రాజా తృప్తః కామాన్ అప్సరసమేవాను దినమదిమన్య మన్య అనస్తస్యా సలోకతా శృతిభిరవా
రుందయత్ర పితరో మాదయంతే. కామవాంఛ అణగని అగ్నిద్రుడు పూర్వచిత్తి నిష్క్రమించిన పిదప సతతము ఆమెనే తలచెను. అందుచే వేదవాక్కును అనుసరించి అతడు మరణానంతరము తన భార్య ఉన్నట్టి లోకమునే చేరెను. పితృదేవతలు మహదానందముతో జీవించు ఆ లోకమే పితృలోకము. హరే కృష్ణ మాత. అరే వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళకి అన్ని ఇచ్చేసిన తర్వాత కూడా ఇతనికి ఇంకా ఆమె నుంచి కోరికలు అనేది పోవట్లేదు, ఆమెను మర్చిపోలేకపోతున్నాడు అనమాట. సో అందుకని ఏం చేశాడు అతను, వెంటనే ఈ వాళ్ళందరికీ రాజ్యాన్ని పంచిపెట్టిన తర్వాత మరణానంతరం ఏంటి అంటే అతను భార్య ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే భార్య గురించి ఆలోచిస్తూ నేను అక్కడికే వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాడో, సో ఆటోమేటిక్గా అక్కడికి చేరాడు. ఎందుకంటే ఆయన తపస్సు చేసి ఉన్నాడు. సో ఆ విధంగా ఆయనకి మళ్ళీ ఆ భార్య ఎక్కడుందో ఆ లోకానికే చేరాడు. ఆమె ఎక్కడుంది అంటే పితృలోకంలో ఉంది. అందుకని అక్కడ అందరూ కూడా పితృలోకంలో మన పితృదేవతలు అందరూ కూడా ఆనందంతో జీవిస్తారు అని చెప్తూ ఉన్నారు అనమాట. నిజంగానే వాళ్ళు ఆనందంతో ఉంటారా మాతాజీ అక్కడికి వెళ్తే? నాకు తెలియదు మాతాజీ. నాకు ఒకటి అర్థం కాలేదు మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పారు కదా బ్రహ్మను పూజించడానికి బ్రహ్మలోకం వెళ్ళింది అని, ఇప్పుడు పితృలోకం అంటున్నారు. అది అర్థం కావట్లేదు. హరే కృష్ణ. అంటే బ్రహ్మలోకము వెళ్ళిందని కాదు మాతాజీ, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. బ్రహ్మ పంపించాడు కానీ బ్రహ్మలోకం నుంచి అని ఎక్కడ మనకి రాలేదు. ముందు కూడా చూడండి, బ్రహ్మలోకం వెళ్ళిందని రాలేదు. ఆమె వచ్చిన పని అయిపోయింది, ఆమె వెనక్కి వెళ్ళిపోయింది అని వచ్చింది మనకి, అంతే. బ్రహ్మను పూజించడానికి అని ఉంది మాతాజీ ఇక్కడ, అందుకు అడిగా. బ్రహ్మను పూజించడానికి అంటే ఆయన ఎక్కడుండైనా బ్రహ్మను పూజించవచ్చు కదా, గురువుగా యాక్సెప్ట్ చేసినప్పుడు. బ్రహ్మలోకంలో పాటు బ్రహ్మను పూజించరు కదా మాతాజీ. కానీ మాతాజీ 3వ శ్లోకంలో తామస భయందు సర్వశ్రేష్ఠురాలకు పూర్వచిత్తి అని అప్సరసను అతనికి అడగ పంపించాను అని ఉంది. అవును మాతాజీ, అది కరెక్టే. కానీ ఆమె ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తూ ఉంటాడు కదా. ఈ టైంలో ఆమె అక్కడ ఉండొచ్చు కదా, నేను చెప్పేది అది. ఓకే, ఇప్పుడు పితృలోకంలో ఉంది. ఇప్పుడు పితృలోకంలో ఉంది. ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చి పంపించడం బ్రహ్మలోకం నుంచే పంపించాడు బ్రహ్మ. ఓకే, కానీ ఎక్కడి పని ఉంటే అక్కడికి పంపిస్తూ ఉంటారు కదా. వీళ్ళందరూ ఏంటి అటు ఇటు మారుతూ ఉంటారు, ఫిక్స్డ్ గా ఉండరు వీళ్ళు. అంటే పితృలోకంలో సంబంధించిన అమ్మాయి బ్రహ్మలోకంలో నాట్యం చేయడం ఏదో ఉందేమో. మారుతూ ఉంటారు. అంత ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేషన్ మనకు వద్దు. ప్రస్తుతం ఆమె ఎక్కడుంది అంటే పితృలోకంలో ఉంది. రావడం బ్రహ్మలోకం నుంచే వచ్చింది, కానీ ఇప్పుడు ప్రస్తుతం పితృలోకంలో ఉంది కాబట్టి ఆమె తలంపుతోనే ఉన్నాడు కాబట్టి ఆమె ఎక్కడుందో అక్కడికి భగవంతుడు చేర్చాడు అనమాట. ఓకే, మీరు అన్నట్టు మాతాజీ బ్రహ్మలోకం నుండి కాదు, ఇందాక మీరు అన్నట్టు కరెక్ట్. బ్రహ్మ పంపించాడు, అంటే ఏ లోకం నుంచి పంపించాడో లేదు అక్కడ, కానీ ఇది కరెక్ట్. మీరు బ్రహ్మ పంపించాడు కానీ ఏ లోకం నుంచి అని లేదు. ఇప్పుడు మాత్రం పితృలోకం ఉంది మాతాజీ. హరే కృష్ణ. అది సో మనం ఎలా అర్థం చేసుకున్నా వాళ్ళు తిరుగుతూ ఉంటారు మాతాజీ, ఒక చోట ఫిక్స్డ్ గా ఉండరు. ఈ అప్సరసులు గంధర్వులు వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు పైనుంచి కిందకి. అవును, మహాజన తపోలోక ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మనం చాలా చోట్ల చూసాం కదా, వాళ్ళు ఏంటంటే ఈ విమానాలు లాంటివి వేసుకొని అటు ఇటు ప్రయాణిస్తూ ఉంటారు అని మనం చూసాం కదా. హరే కృష్ణ. చాలా చోట్ల. ఓకే, చదివాము. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే మనం చనిపోయేటప్పుడు ఏది ఆలోచనలతో ఉంటాము అక్కడికే వెళ్తాం కాబట్టి ఈయన ఏంటంటే ఆ పూర్వచిత్తు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ పూర్వచిత్తు ఎక్కడికి ఉందో అక్కడికే వెళ్ళారు అని చెప్పేసి. అయితే ప్రభుపాదుల వారు మనకి యాజ్ యూజువల్ కదా, మనం భగవంతుడి గురించి ఆలోచిస్తే భగవంతుడి దగ్గరికి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. లాస్ట్ శ్లోక ఈ రోజుతో ఫినిష్ అయిపోయింది చాప్టర్. చదువుతారు ఎవరన్నా? సారీ, కృష్ణ మాతాజీ అడుగుతున్నారు మాతాజీ. స్లోగా వస్తుంది మాతాజీ. అవునా, నాకు వినపడలేదు. చదవాలా మాతాజీ? చదవండి. హరే కృష్ణ. సంపరేతే పితరి నవభ్రాతరో మేరుర్దేవీం ప్రతిరూపాము గ్రదన్శ్రీం లతాం రమ్యాం శ్యామాం నారీం భద్రాం దేవవీతి మతి సంజ్ఞానవోధవాన్
మీరు చదివే చాలా స్లోగా ఉంది, నాకు అసలు ఏం వినిపించట్లేదు ఇక్కడ. హరే కృష్ణ. శ్రీమ తండ్రి గదించిన పిదప ఆ తొమ్మండుగురు సోదరులు మేరుతనయులైన మేరుదేవి ప్రతిరూప ఉగ్రద్రంష్టి లత రమ్య శ్యామ నారీ భద్ర దేవవీతి అను వారలను వివాహమాడిరి. హరే కృష్ణ మాతాజీ, వినిపించిందా? హరే కృష్ణ. ఫుల్ ఫుల్ సౌండ్ పెడితే వినిపించింది మాతాజీ. చాలా స్లోగా వస్తుంది నాకు, ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తా. సో ఇక్కడ ఏంటంటే ఆ తండ్రి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే అప్పటికి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు. సో వాళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మేరు కూతులైన ఈ 9 మందిని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళ అన్నదమ్ములు సోదరులనే పెళ్లి చేసుకున్నారు. దాంట్లో ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే నాభి మేరు వాళ్ళ గురించి వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కొడుకు కదా, సో వీళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టకపోతే వాళ్ళు తపస్సు చేస్తారు. వాళ్ళు ఏంటంటే భగవంతుడు ప్రత్యక్షమైన వెంటనే అయ్యో మాకు నీలాంటి కొడుకే కావాలి అని కోరడం, నాలాంటి వాళ్ళు అంటే రారు, నేనే రావాలి, స్వయంగా నేనే వస్తాను అని చెప్పడం, అలా వృషభదేవి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ చాప్టర్ కూడా చాలా చిన్న చాప్టర్, జస్ట్ వృషభదేవ ఆగమనం అనమాట, ఎలా వస్తాడు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి వృషభదేవుది, ఆ తర్వాత వచ్చేసి 100 మంది కొడుకులు, ఆ 100 మంది కొడుకులు వచ్చేసి మళ్ళీ 9 మంది నవయోగేంద్రాస్ అవుతారు. 81 మంది వచ్చేసి ఏమంటారు వీళ్ళు అదే క్షత్రియులాగా ఉండిపోతారు. బందులో భరత మహారాజు ఒకడు అనమాట. సో కొంతమంది బ్రాహ్మణులాగా ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళందరి గురించి కూడా మనకి వస్తుంది అనమాట. ఆ తర్వాత అందులో ఈ వృషభదేవి ఏంటంటే వెళ్ళబోయే ముందు ఈ పుత్రులకు అందరికీ కూడాను సందేశం ఇస్తాడనమాట. సో మనకి అది ఒక చాప్టర్, 5వ చాప్టర్ అంతా కూడా దాని గురించి వస్తుంది అనమాట. 6వ చాప్టర్ నుంచి మళ్ళీ మనకి భరత మహారాజు మళ్ళీ మారిపోవడము, జడభరత కావడము, జడభరత నుంచి మళ్ళీ ఆయన రాహుగణతో కలవడము, వాళ్ళిద్దరు ఏ విధంగా మాట్లాడుకున్నారు, ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనకి 15వ చాప్టర్ దాకా వెళ్తాయి అన్నమాట. సో ఇదంతా ఇక్కడి నుంచి అంతా మీకు తెలిసినవే, చాలా సింపుల్వి, బట్ చిన్న చిన్న చాప్టర్లు మనం చెప్పుకుంటూ వెళ్దాం. మెయిన్గా 5th చాప్టర్ చాలా ఇంపార్టెంట్, వృషభదేవి యొక్క ఉపదేశాలు అనేది చాలా ఇంపార్టెంట్. అది హరే కృష్ణ. సో మీకు ఒక్కసారి నేను రివిజన్ 23 శ్లోకాల్లో ఏంటంటే ఎప్పుడైతే ఆగ్నేయుడికి జంబూద్వీపాన్ని అప్పచెప్తాడో, సో తండ్రిలాగే ఇతను కూడా చాలా మంచిగా రాజ్య పరిపాలన చేస్తాడు, పిల్లల్ని తల్లిదండ్రుల్లాగా చూసుకొని వర్ణాశ్రమ పద్ధతిలో అందరినీ ఫాలో అయ్యేలాగా చేస్తాడు. ఆ తర్వాత ఆయనకి ఏంటంటే పితృలోకం వెళ్ళాలనే కోరిక కలుగుతుంది. దానికోసం ఒక మంచి సంతానం కావాలి అనుకొని అతను తపస్సు చేయడానికి వెళ్తాడనమాట. ఆ తపస్సు చేయడానికి బ్రహ్మ ఏంటి అంటే ఆయన కోరిక తెలుసుకొని, ఎందుకంటే ఆయన భగవంతుడిలాగే ఆయనకు కూడా జ్ఞానము అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకుంటామో తెలుస్తుంది. సో అందుకొని ఆయన పూర్వచిత్తిని పంపిస్తాడు. ఆ పూర్వచిత్తి ఏ విధంగా ఆ వనంలో తిరుగుతూ ఉంది అనేది చెప్తారు. సో దాని తర్వాత ఏంటంటే ఆమె యొక్క అందాన్ని చూసి మైమరిచిపోయి మనకి 7 నుంచి 16 శ్లోకాల వరకు కూడా ఆమెని పొగుడుతూ ఉంటాడు ఆయన. అంటారు కదా, ఆమెని మాటల్లో పెట్టి ఆమెని ఇదిగా చేస్తాడనమాట. సో ఆమెని కొంతసేపు మునివర్య అని పిలిచి నువ్వు అంతా అని లాస్ట్కి వచ్చాక మేబీ నాకు బ్రహ్మ పంపించాడేమో, నేను నిన్ను వదులుకోలేను, నీతో పాటు ఎక్కడికి రావడానికైనా నేను రెడీ, నీ సకులను కూడా నీతో పాటు తీసుకొని రా అని చెప్పేసి నిన్ను మాత్రం వదలను అని చెప్తాడు. సో ఆయన యొక్క ఆ మాటలకి అందరికీ కూడా ఆమెకి నచ్చి ఆయనతో పాటు వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళి ఆ వేలాది సంవత్సరాలు అంటే మనకి లక్షల సంవత్సరాలు అని చెప్తారనమాట. సో అన్ని సంవత్సరాలు ఆయనతో ఎంజాయ్ చేసి లాస్ట్లో ఏంటంటే 9 మందిని సంవత్సరానికి ఒక్కరిని చొప్పున ఆమె పిల్లల్ని కంటుంది. ఆ పిల్లల పేర్లు కూడా మనకు వస్తాయి. ఆ పిల్లల పేర్లు వచ్చిన తర్వాత వాళ్ళని కొన్ని రోజులు పెంచేసి వెంటనే అమ్మ వెళ్ళిపోతుంది అనమాట, బ్రహ్మదేవుడిని పూజించడానికని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఈయన ఏంటంటే ఇంకా విరహంతోనే ఉంటాడు. వీళ్ళు కాకపోతే ఎప్పుడైతే తల్లిపాలు తాగుంటారో వాళ్ళు బాగా మంచిగా కండలు అన్ని పెంచి దృఢంగా ఉంటారు. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ జంబూ ద్వీపాన్ని మళ్ళీ 9 ఖండాలుగా విభజించి, వర్షాలుగా విభజించి వాటన్నిటినీ కూడా వీళ్ళకి ఇచ్చేసి ఒక్కొక్కరికి వాళ్ళ పేర్ల మీద ఇవన్నీ ఇలా వర్ష, హిరణ్మయ వర్ష, హరి వర్ష ఇవన్నీ వస్తాయి మనకి. సో ఈ విధంగా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. సో ఆయన చనిపోయేటప్పుడు ఆ భార్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి పితృలోకానికి వెళ్తాడు అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే మేరు యొక్క కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో 9 మంది అక్క చెల్లెళ్ళు, వాళ్ళని ఈ 9 మంది అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారు అనమాట. సో దీంట్లో మనకి నెక్స్ట్ చాప్టర్ నుంచి నాభీది మేరుది స్టార్ట్ అవుతుంది. హరే కృష్ణ. చాలా సింపుల్. హరే కృష్ణ.
ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రివిజన్ కూడా అయిపోయింది. ఇది హరి బోల్ హరి బోల్.